సిరిసిల్లలో మాజీ సీఎం కేసీఆర్, తుక్కుగూడ సభలో సీఎం రేవంత్ రెండు వైపుల నుండి తిట్ల ఎత్తిపోతలతో తెలంగాణ దంగల్ దద్దరిల్లింది. ఈ టెంపో కంటిన్యూ అవుతూనే ఉంది. వలసల రాజకీయమే తప్ప రైతు సమస్యలపై కాంగ్రెస్ సర్కార్కు శ్రద్ధ లేదన్నారు హరీష్ రావు. ప్రతిఘాతన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కరెంటు కోతలు మోపైనాయి, మోటార్లు కాలుతా ఉన్నాయి, పంటలు ఎండుతా ఉన్నాయి, రైతులకు నీళ్లు తక్కువైనాయి, నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది. ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పంట ఎండిపోయిన మాట వాస్తవం. ఎండిపోయిన దాని లెక్కలు కట్టి నష్టపరిహారం తప్పకుండా కనిస్తాం. కాకపోతే కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్న కేటీఆర్ హరీష్కు, మీకు శవాల మీద పేలాలు ఏడుకునే అలవాటు. ఆ రోజు కూడా నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం దూరాలు లోపలనే పడపడమని 20 ఏళ్ళు ఉన్న పిల్లలు మాంసం ముద్దలైపోయి అందులో మా బుద్ధుబిడ్డ శ్రీకాంతచారి మొదటిసారిగా ఆత్మ బలిదానం చేసుకున్నాడు. మళ్ళీ ఇవాళ మీరు శవ రాజకీయాలు చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. ఈరోజు కరువు వచ్చింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలు. వ్యవసాయం మీద దృష్టి పెట్టమే రేవంత్ రెడ్డి అంటే వలసల మీద దృష్టి పెట్టిండు. పక్క పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకున్నందుకు ఇళ్లకు తిరుగుతుండు. మొన్న కేశవరావు ఇంటికి పోయిండు, దానం నాగేందర్ ఇంటికి పోయిండు. మొత్తం రాజకీయ పార్టీల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి, నువ్వు వ్యవహారం నడుపుతావా, రాజకీయాలు చేస్తావా? అంతా మంచి జరుగుతున్న సందర్భంలో వీళ్ళు నిజాముల్లాగా 70 ఏళ్ళు పాలిస్తామని చెప్పి అనుకున్నారు. కాకపోతే తెలివైన ప్రజలు, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో 36 సీట్లకు 32 సీట్లు మేము గెలిచినాం. ఒక్క సీటు భద్రాచలం 3000తో గెలిచి, వాడు కూడా మా దాంట్లోకే వచ్చిన తెల్లం వెంకట్రావు, గతంలో కాంగ్రెస్ నాయకుడే. అన్ని నయీములు, ట్యాపింగులు, టానిక్లు, ఎంతమంది ఉంటారో, ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలో జైళ్ళల్లో మాకే అర్థమైతే లేదు. ప్రజలకు కట్టాలా ఇందిరమ్మ ఇల్లు, ఈ ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ కట్టాలన్నా ఎన్ని కట్టాలన్నా అని ఆలోచిస్తున్నాం. అందరూ పోతారు, అన్నీ బయటపడతాయి.